హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్షలు అండ్ వాస్తు పిరమిడ్స్ ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. సో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్, ఓకే, ఇక్కడ మీ పర్సన్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఏంటంటే మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, అప్రోచ్ అయిన తర్వాత మీతో ఎలా మాట్లాడాలి, ఎలా ప్రపోజ్ చేయాలి, ఎలా అపాలజీ చెప్పాలి, ఓకే, ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తున్నారు మీ పర్సన్. ఎందుకంటే ఒక సర్ప్రైజ్ అపాలజీ, సర్ప్రైజ్ ప్రపోజల్, సర్ప్రైజ్ కమింగ్ బ్యాక్ అన్నమాట. అయితే ఇంతకీ అసలు ఎందుకు రావాలనుకుంటున్నారు మీ లైఫ్లోకి మళ్ళీ? ఆల్రెడీ ఈ పర్సన్ ఒక మేబీ మ్యారీడ్ అయి ఉండొచ్చు, లేదా ఇంకెవరైనా కనెక్ట్ అయి ఉన్నారు తన లైఫ్లో. సో అలాంటి పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి ఎందుకు రావాలనుకుంటున్నారు అనేది చూద్దాం. ఓకే, సో ఇక్కడ మీ లైఫ్లోకి ఎందుకు రావాలనుకుంటున్నారు అంటే, ఇక్కడ మీరు ఒక ఎంపరర్ ఆర్ ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నారు. అబండెంట్ పర్సన్, ఒక ఇండిపెండెంట్ పర్సన్, అండ్ ఒక స్పిరిచువలే కాదు, ఒక హైలీ నాలెడ్జబుల్ పర్సన్ మీరు. అండ్ ఈ పర్సన్ కొత్త, ఇది ఒక న్యూ రిలేషన్ అయితే కాదు. ఈ పర్సన్ ఆల్రెడీ మీకు తెలిసిన పర్సనే. ఓకే, ఇన్ ద రీసెంట్ పాస్ట్ మీ మధ్య 2 or 3 times సెపరేషన్ కూడా జరిగి ఉండొచ్చు. సో ఓల్డ్ రిలేషన్షిప్, ఇది ఒక పాస్ట్ రిలేషన్షిప్. బట్ అన్ఫార్చునేట్లీ ఈ పర్సన్ మీ ఫ్యూచర్ స్పౌస్. ఈ పర్సన్ అండ్ మీది పాస్ట్ లైఫ్ కనెక్షన్ కూడా. ఓకే, అయితే ఈ పర్సన్ మీ దగ్గరికి వస్తున్నది ఒక ప్యూర్ ఇంటెన్షన్ ప్లస్ ఒక స్ట్రాటజీ. ఇక్కడ ఈ పర్సన్ చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్నారు. అండ్ తన ఫైనాన్సెస్ అన్నీ కూడా మేబీ ఎవరో సమ్ థర్డ్ పార్టీస్ ఎవరో తన చేత ఓవర్ ఎక్స్పెండిచర్ పెట్టించి తనకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ చేశారు. ఈ పర్సన్కి అర్థమైంది ఏంటి అని అంటే, తనున్న ప్రజెంట్ లైఫ్ తనకి హ్యాపీనెస్ ఇవ్వదు. అదే లైఫ్ కంటిన్యూ చేస్తే తనకి ఇంకెప్పటికీ ప్రోగ్రెస్ అనేది కనపడదు లైఫ్లో అని మాత్రం తెలుసుకున్నారు. సో తనకేమనిపిస్తుంది అని అంటే, తను ఎవరితో అయితే ఇప్పుడు కనెక్ట్ అయి ఉన్నారో ఆ రిలేషన్షిప్స్ అన్నీ కట్ చేసుకుని మీతో ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేస్తే తనకి ఒక ప్రోగ్రెస్ అనేది కనిపిస్తుంది అన్న ఉద్దేశంతో మీ లైఫ్లోకి రాబోతున్నారు. బట్ ఈ పర్సన్ మీకు అప్రోచ్ అయినప్పుడు మీ రిలేషన్షిప్ అనేది ఒక బ్యూటిఫుల్ రిలేషన్షిప్గా చేంజ్ అవుతుంది. అంటే ఒక హ్యాపీ రిలేషన్షిప్లా మీకు అనిపిస్తుంది. మీరు ఇగ్నోర్ చేస్తూ ఉంటారు, ఇగ్నోర్ అంటారు, కానీ మీరు ఎంత ఇగ్నోర్ అంటే మీ పర్సన్ అంత క్లోజ్గా మీకు వచ్చేస్తూ ఉంటారు. అంటే తన ఎనర్జీస్ అలా ఉన్నాయి. మేబీ ఇన్ ద రీసెంట్ పాస్ట్ మీరు తనని చేజ్ చేసి ఉండొచ్చు. సో ప్రజెంట్ మీ పర్సన్ మిమ్మల్ని చేజ్ చేస్తున్నారు. మీరు చేజ్ చేయడం ఆపేశారు. ఓకే, ఎందుకంటే మీరెందుకు మీ పర్సన్తో కనెక్ట్ అవ్వడానికి ఇష్టపడట్లేదు అంటే, మీ పర్సన్ మిమ్మల్ని చాలా వెయిట్ చేయించారు అండ్ మీ టైం చాలా వేస్ట్ చేయించారు.
అండ్ మీరు టైం అండ్ మనీ చాలా ఇన్వెస్ట్ చేస్తారు మీ పర్సన్ పైన. అండ్ సడన్లీ మీ పర్సన్ మీ లైఫ్లో నుండి వెళ్ళిపోయారు. బట్ స్టిల్ మీకు తన పైన ఫీలింగ్స్ ఉన్నా కూడా మీరు ఆ ఫీలింగ్స్ అన్నిటిని కూడా ఇగ్నోర్ చేసి మీరు మీ సెల్ఫ్ కేర్, సెల్ఫ్ లవ్, ఫైనాన్సెస్, కెరీర్ వీటిపైన మీరు మీ ఎనర్జీని ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు. సో అది చాలా మంచి విషయం. కానీ ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే తను ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో తను హ్యాపీనెస్ అనేది లేక మీ లైఫ్లోకి రిటర్న్ అవుతున్నారు ఇక్కడ. బట్ మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది కూడా చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఎలా ఉంటుందంటే మీ ఇద్దరి మధ్య రిలేషన్ మీరు యాక్సెప్ట్ చేశారనుకోండి. ఇన్ కేస్ మీరు యాక్సెప్ట్ చేస్తే ఇక్కడ మీ పర్సన్ మీ అసెట్స్లో ఈక్వల్ షేర్ అడగచ్చు. ఈ పర్సన్ మీతో కలిసి బిజినెస్ చేయాలనుకుంటున్నారు. మేబీ మీరు బిజినెస్ పర్సన్. ఓకే, సో ఇక్కడ మీ పర్సన్ మీతో కలిసి పార్ట్నర్షిప్ అడుగుతారు. ఆ పార్ట్నర్షిప్లో ఆటోమేటిక్గా ఈక్వల్ షేర్స్ వెళ్తూ ఉంటాయి. సో అలా కొన్ని ప్లాన్స్ ఉన్నాయి మీ పర్సన్కి. ఇది రిలేషన్షిప్ కావాలి ఈ పర్సన్కి మీతో. బట్ రిలేషన్షిప్ యాజ్ వెల్ యాజ్ బిజినెస్ పార్ట్నర్షిప్. అదే కాకుండా మీకేమనిపిస్తుందంటే మీకు పార్ట్నర్షిప్ అడగగానే మీకు ఓకే అగైన్ మీరు ఇంకేదో ఎక్స్పెక్ట్ చేసి మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చారు అని మీకు అనిపించవచ్చు. బట్ ఇక్కడ రెండూ ఉన్నాయి మీ పర్సన్ దగ్గర. అంటే మీరు తనకి లైఫ్ పార్ట్నర్గాను కావాలి, మీ బిజినెస్లో పార్ట్నర్షిప్ కావాలి. ఇన్ కేస్ మీరు తనని పార్ట్నర్గా యాక్సెప్ట్ చేయకపోయినా తను వెయిట్ చేస్తారు మీరు ఎస్ చెప్పే వరకు. ఇన్ కేస్ మీరు బిజినెస్ షేర్ చేసుకోను అంటే అట్లీస్ట్ మిమ్మల్ని లైఫ్ పార్ట్నర్గా ఉండమని రిక్వెస్ట్ చేస్తారు. ఓకే, అండ్ సంథింగ్ అది మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే ఒకవేళ మీరిద్దరూ లైఫ్ పార్ట్నర్స్ అయితే అది ఆటోమేటిక్గా మీ బిజినెస్లో కూడా మీ పర్సన్కి షేర్ వెళ్ళొచ్చు. ఓకే, సో అలా కొన్ని ఏవో ప్లాన్స్ ఉన్నాయి రిలేటెడ్ టు మనీ. ఎందుకంటే మనీ విషయం ఎందుకు ఆలోచిస్తున్నారు ఎక్కువ మీ పర్సన్ అంటే ఇక్కడ అదే ప్రాబ్లంతో బాధపడుతున్నారు అక్కడ మీ పర్సన్. ఓకే, బట్ ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే కమిటెడ్ రిలేషన్షిప్లో ఉన్నారో అక్కడ చాలా హ్యాపీనెస్ ఉంది, అబండెన్స్ ఉంది. వాళ్ళు మీ పర్సన్ చాలా బాగా చూసుకుంటారు అన్న ఉద్దేశంతో ఆ రిలేషన్షిప్ యాక్సెప్ట్ చేశారు. కానీ అక్కడ మీ పర్సన్కి తను ఎక్స్పెక్ట్ చేసిన అవుట్కమ్ అయితే రాలేదు. అన్ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ చూస్తున్నారు. వాళ్ళకి అండ్ మీ పర్సన్కి మధ్య ఇప్పుడు ప్రజెంట్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు మీ పర్సన్. బట్ మీ పర్సన్ ఎవరితో ఉన్నా కూడా మీకోసమే ఆలోచిస్తున్నారు ఇక్కడ. ఒకవేళ మీరు ఇన్ కేస్ మీరు ఒక లో వైబ్రేషన్లో ఉన్న పర్సన్ అయితే మీ పర్సన్ మేబీ మీకు కనెక్ట్ అయి ఉండేవారు కాదు. బట్ మీరు ఒక హై వైబ్రేషన్ పర్సన్. మీ పర్సన్కి ఉన్న డ్రీమ్ ఏంటంటే ఒక లగ్జరీ లైఫ్ ఉండాలి తనకి. అండ్ ఒక హై లెవెల్లో ఉన్న పర్సన్ ఎవరైనా తనకి లైఫ్ పార్ట్నర్గా కావాలి. అండ్ ఒక రిచ్ లైఫ్, లగ్జరీ లైఫ్ అనేది గడపాలి ఇద్దరు. అది తన డ్రీమ్. సో ఈ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేద్దామని అనుకుంటుండగా మిమ్మల్ని తను యాక్చువల్గా తన లైఫ్ పార్ట్నర్గా యాక్సెప్ట్ చేయడానికి రెడీ అవుతున్నప్పుడు సడన్లీ ఈ పర్సన్కి తన ఫ్రెండ్స్ ఎవరో చెప్పడం జరిగింది. ఏంటి అని అంటే మీరు తనకి కరెక్ట్ కాదు. అండ్ అదర్ పర్సన్ ఎవరైతే ఇప్పుడు ఉన్నారో తన లైఫ్లో ఆ పర్సన్ తనకి కరెక్ట్ అన్నట్టుగా వాళ్ళు మీ పర్సన్కి చెప్పడం జరిగింది. సో సడన్లీ ఈ పర్సన్ మీతో కమ్యూనికేషన్ కట్ చేసుకుని అండ్ మీకు ఒక్క విషయం కూడా చెప్పకుండా మీ లైఫ్లో నుండి సడన్లీ వాక్అవే చేశారు. సో మీకు పదే పదే అదే ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. సడన్లీ ఎందుకు మీ పర్సన్ మీకు దూరం వెళ్ళిపోయారు అండ్ ఇప్పుడు మళ్ళీ వచ్చి మీకు అపాలజీ అండ్ ప్రపోజల్ ఎందుకు చెప్పాలనుకుంటున్నారు
అనేది మీకు చాలా షాకింగ్గా అనిపించవచ్చు. కానీ ఇదంతా ఎందుకు మళ్ళీ రిటర్న్ అవుతున్నారు మీ లైఫ్లోకి అంటే మీ పర్సన్కి అక్కడ హ్యాపీనెస్ లేదు. సో అదే పాయింట్ మీరు కూడా అడుగుతారు ఇప్పుడు. ఇఫ్ అక్కడ హ్యాపీనెస్, అక్కడ ఎక్కడైతే కమిట్ అయి ఉన్నారో మీ పర్సన్, అక్కడ హ్యాపీనెస్, అబండెన్స్ ఇదంతా కనుక ఉండుంటే మిమ్మల్ని ఎప్పటికీ యాక్సెప్ట్ చేయరు తన లైఫ్లో. సో ఈ పాయింట్ మీద మీకు లాంగ్ కాన్వర్సేషన్ అనేది నడుస్తుంది ఇన్ ద కమింగ్ వీక్స్. ఓకే, ఇక్కడ మీ పర్సన్ మీకు మెసేజ్ చేస్తారా లేదా అనేది మీరు వెయిట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ మీరు ఆల్రెడీ మీ పర్సన్కి మెసేజ్ చేసి రిప్లై కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనీ ఆల్రెడీ ఇన్వాల్వ్ అయి ఉంది మీ రిలేషన్షిప్లో. మేబీ మీరే ఫైనాన్షియల్ హెల్ప్ ఏదైనా చేసి ఉండొచ్చు. ఆ హెల్ప్ని మీ పర్సన్ ఒక మీ వీక్నెస్గా తీసుకుని తనకి నచ్చినట్టుగా ఆ మనీని వాడుకోవడం, లేదా మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడం, మీకు డిజానెస్టీ చూపించడం, బ్రెడ్ క్రమింగ్ చేయడం, ఇదంతా కూడా చేశారు. బట్ ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు అండ్ చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, చాలా సాడ్నెస్లోకి వెళ్ళిపోతున్నారు అవన్నీ గుర్తొస్తుంటే. ఇక్కడ ఈ సాడ్నెస్ మీ విషయంలో మీరు గుర్తొస్తేనే కాదు, తను ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఉందో దాంట్లో కూడా చాలా సాడ్నెస్ అనేది ఉంది ఇక్కడ మీ పర్సన్కి. అంటే తను అనుకున్నది ఏది కూడా జరగలేదు, కర్మ ఫేస్ చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్. సడన్లీ మీ రిలేషన్షిప్ నుండి వాక్ అవే చేసినందుకు అండ్ మిమ్మల్ని అలా డిలెమాలో పెట్టి మిమ్మల్ని తనకి నచ్చినట్టుగా మ్యానిపులేట్ చేశారు అండ్ మిమ్మల్ని ఒక ట్రెజర్ బాక్స్లా యూజ్ చేసుకున్నారు మీ పర్సన్. మీరు అదంతా నిజం అనుకున్నారు, మీ పర్సన్కి చాలా హెల్ప్ చేశారు, మీరు ఒక సపోర్ట్గా ఉన్నారు అన్ని విషయాల్లో మీ పర్సన్కి. అయినా కూడా ఇక్కడ మీ పర్సన్ ఎందుకు మీకు 1% కూడా మీకు ఎందుకు రెస్పెక్ట్ అనేది లేకుండా, మీకు అటెన్షన్ పే చేయకుండా సడన్లీ వాళ్ళ డెసిషన్స్ ఏవో వాళ్ళు చూసుకున్నారు అన్నట్టుగా మీరు ఫీల్ అయ్యి మీరు వాకవే చేశారు ఈ రిలేషన్షిప్ నుండి. అండ్ ఇప్పుడు ఇగ్నోర్ చేస్తూ వస్తున్నారు మీ పర్సన్ని. బట్ మీరు ఎలా కమ్యూనికేట్ చేస్తున్నారు మీ పర్సన్తో, ఎలా అంటే మేబీ సంథింగ్ ఉంది మీ ఇద్దరి మధ్య, ఏదో ఒక పెండింగ్ థింగ్, అది ఏదో ఉండొచ్చు. మీ నోట్బుక్స్ కానీ ఆర్ మీ బిలాంగింగ్స్ ఏమన్నా మీ పర్సన్ దగ్గర ఉంటే అవి రిటర్న్ చేయమని అడగచ్చు మీరు. అలాంటి కమ్యూనికేషన్ మాత్రమే జరుగుతుంది ఇక్కడ. బట్ ఇక్కడ మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీరు ఇంకా అగ్రెసివ్గానే ఉన్నారు, అగ్రెసివ్ మెసేజెస్ పంపిస్తున్నారు అండ్ మీ కెరీర్ అండ్ ఫైనాన్సెస్ మీద ఫోకస్ పెట్టారు. కానీ మీ పర్సన్ కోసం కొంచెం కూడా ఆలోచించట్లేదు అన్నట్టుగా మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. అండ్ ఈ పర్సన్ మెసేజ్ చేసినప్పుడు మీతో ఒక క్లారిటీ తీసుకుంటారు ఏంటంటే మీ లైఫ్లో మీ పర్సన్ తప్ప ఆర్ ఎనీ అదర్ రిలేషన్షిప్స్ ఉన్నాయా, మీ పర్సన్నే కాకుండా ఇంకేదైనా రిలేషన్షిప్స్ ఉన్నాయా ప్రజెంట్ అనే క్లారిటీ ఒకటి కావాలి ఇక్కడ మీ పర్సన్కి. అండ్ మేబీ మీరు మూవ్ ఆన్ అయిపోయారేమో మీ సెపరేషన్ తర్వాత అని కూడా కనుక్కుంటారు మీ పర్సన్, మిమ్మల్ని అడుగుతారు ఇవన్నీ. ఓకే, అండ్ అదంతా కూడా ఒక కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మీ పర్సన్ మీకు ప్రపోజల్ అనేది ఇస్తారు. అప్పటి వరకు మీ పర్సన్ మీతో మాట్లాడుతూ ఉంటారు కానీ జస్ట్ గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్ అన్నట్టుగా ఉంటుంది ఆ చాట్ చూస్తే. పదే పదే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, అడిగినవే మళ్ళీ అడుగుతూ ఉంటారు. అంటే మీరు డిఫరెంట్ ఆన్సర్స్ చెప్తే అది అబద్ధం, సేమ్ ఆన్సర్స్ చెప్తే నిజం, అలా క్యాల్కులేట్ చేసుకుంటారనమాట ఇక్కడ. ఓకే, సో మీ పర్సన్ ఏంటంటే ప్రజెంట్ మీకు అపాలజీ చెప్పాలి, అది కూడా సడన్ అపాలజీ, అంటే సర్ప్రైజ్ ఇస్తారనమాట మీకు. అండ్ సడన్లీ ఒక గిఫ్ట్ ఏదో కూడా పంపిస్తారు మీకు. అండ్ మీ ఫొటోస్ పంపించమని అడుగుతారు, అసలు మీరు ఎలా ఉన్నారో చూడాలని కూడా ఉంది ఇక్కడ మీ పర్సన్కి. సో మీ ఫొటోస్ పంపించమని అడుగుతారు. అండ్ మీ చేతిలో ఏదో ఉంది, అంటే మేబీ మీరు పిక్స్ రీసెంట్ పాస్ట్లో మీరు షేర్ చేసుకున్న పిక్స్ కానీ ఆర్ ఇప్పుడు మీరు షేర్ చేయబోయే పిక్స్ కానీ ఏదో ఒకటి మీ చేతిలో ఏదో పట్టుకొని మీరు పిక్ తీసుకోవడం అలాంటిది ఏదో జరుగుతుందో. సో అది మీ పర్సన్కి చాలా
అట్రాక్టివ్గా అనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ మీరిద్దరూ కూడా చాలా అట్రాక్టివ్ పీపుల్. హ్యాండ్సమ్గా ఉంటారు అండ్ బ్యూటిఫుల్గా ఉంటారు. అండ్ అందరూ కూడా మిమ్మల్ని ఇష్టపడతారు. ద వే ఆఫ్ టాకింగ్, మీ వే ఆఫ్ వర్కింగ్, మీ ఫిజికల్ అపియరెన్స్, ఇదంతా కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. మీ పర్సన్కి ఇది ఒక డిస్టర్బెన్స్ అనమాట. అంటే మీరు ఇంత అట్రాక్టివ్గా ఉంటారు చూడటానికి, మేబీ మీరు మూవ్ ఆన్ అయిపోయి ఉండొచ్చు అని మీ పర్సన్ అనుకుంటూ ఉంటారు ఎప్పుడు మీకోసం. అండ్ మీలాంటి రేర్ పర్సన్ ఎక్కడ దొరకరు మీ పర్సన్కి. ఎంత వెతికినా కూడా మీలాంటి పర్సన్ మీ పర్సన్ లైఫ్లో ఇంకెప్పుడు దొరకరు. మీదొక ఇర్రిప్లేసబుల్ ఎనర్జీ అని మాత్రం తెలుసు మీ పర్సన్కి. మీరు అగ్రెసివ్గా ఉంటారు, ఒక పక్క నర్చరింగ్గా ఉంటారు. అండ్ చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్ మీరు కూడా. సేమ్ వే మీ పర్సన్ కూడా చాలా హార్డ్ వర్కింగ్. ఇక్కడ ఇద్దరికీ కూడా కొంచెం హెల్త్ వీక్గా అనిపిస్తుంది. హెల్త్ సరిగా లేదు ఇద్దరికి. అండ్ ఇద్దరూ చాలా యాంగ్జైటీతో ఉన్నారు. అండ్ ఇక్కడ ఏజ్ డిఫరెన్స్ కూడా కనిపిస్తుంది ఇద్దరి మధ్య. అండ్ స్టేటస్, రిలీజియన్, క్యాస్ట్, ఇలాంటి డిఫరెన్సెస్ చాలా ఉన్నాయి మీ ఇద్దరి మధ్య. ఓకే, చాలామందికి ఇది ఒక ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ. కొంతమందికి ఇది సోల్మేట్ కనెక్షన్, పాస్ట్ లైఫ్ కనెక్షన్. బట్ చాలామందికి ఇది ఒక ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ. ఓకే, సో ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీరిద్దరూ ఒక కపుల్గా లైఫ్ లీడ్ చేయబోతున్నారు. ఇద్దరూ కలిసి బిజినెస్ చేయబోతున్నారు. అండ్ ఇద్దరూ కలిసి హౌస్ కొనుక్కోవడము లేదా కిడ్స్ ప్లాన్ చేసుకోవడము అలాంటిది కూడా జరుగుతుంది. బట్ ఫ్యామిలీస్, మీ ఫ్యామిలీ అండ్ మీ పర్సన్ ఫ్యామిలీ, మేబీ మీ ఫ్యామిలీస్ కూడా ఈ డిఫరెన్సెస్ని యాక్సెప్ట్ చెయ్యరు స్టార్టింగ్లో, కానీ తర్వాత యాక్సెప్ట్ చేయడం అనేది కూడా జరుగుతుంది. అండ్ చాలా హ్యాపీ లైఫ్ అయితే చూడబోతున్నారు ఇద్దరు కలిసి. బట్ స్టిల్ మీరు కేర్ఫుల్గా ఉండండి. ఏంటి అని అంటే, యూ మస్ట్ బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ అబండెన్స్. ఓకే, ఎందుకంటే మీరు చాలామందిని చూస్తారు మిమ్మల్ని ఇలా అప్రోచ్ అవ్వడం, మీతో పార్ట్నర్షిప్ కావాలని అడగడం, ఆర్ మీ లైఫ్లోకి సర్ప్రైజింగ్గా రావడం, మీరు ఎప్పటి నుంచో మీరు ఇద్దరు తెలుసు అన్నట్టుగా మాట్లాడుకోవడం. అండ్ ఇలా చాలామంది పీపుల్ ఈ ఎవరైతే మీ దగ్గరికి అట్రాక్ట్ అవుతారో అంతా కూడా నెగిటివ్ పీపుల్. దాంట్లో చాలామంది మీ దగ్గర మనీ ఎక్స్పెక్ట్ చేసి మాత్రమే మీ వైపు అట్రాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. మీ అబండెన్స్ మీద చాలామంది మీ అబండెన్స్ కోసం మీ దగ్గరికి రావడం అనేది జరుగుతుంది. సో మీరు చాలా కేర్ఫుల్గా ఉండండి. ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసుకోకుండా ఎవరితో కూడా కనెక్ట్ అవ్వద్దు. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ నెగిటివ్ పీరియడ్ మీకు ఎప్పటి వరకు నడుస్తుంది అని అంటే అరౌండ్ 2026 ఏప్రిల్ వరకు చాలామంది మీకు అప్రోచ్ అవుతారు. కానీ అందులో ఎవరిని కూడా మీరు యాక్సెప్ట్ చేయరు. మీరు మాట్లాడవచ్చు వాళ్ళతో, కానీ ఎవరిని కూడా మీరు యాజ్ ఎ లైఫ్ పార్ట్నర్ మీరు యాక్సెప్ట్ చేయరు. అట్లీస్ట్ ఫ్రెండ్ జోన్లో కూడా ఉంచరు వాళ్ళని. ఓకే, సో అంత స్టెబిలిటీ అనేది ఉంటుంది మైండ్ మీకు. ఓకే, మీరు నియర్ ఫ్యూచర్లో మీరు ఇంకా ఒక మంచి స్టేటస్కి వెళ్ళబోతున్నారు. పబ్లిక్ రికగ్నిషన్, ప్రమోషన్స్, జాబ్ చేసే వాళ్ళకి ప్రమోషన్స్, ఆర్ బిజినెస్ చేసే వాళ్ళకి ఇంకా ఎక్కువ బిజినెస్ ఎక్స్పాండ్ అవుతుంది. అండ్ చాలా ప్రాఫిట్స్ అనేవి చూస్తారు. ఫైనాన్షియల్గా చాలా మానిటరీ గెయిన్స్ ఎక్కువ ఉంటాయి మీకు. అండ్ ఇలా ఫైనాన్షియల్గా చాలా హయ్యర్ లెవెల్కి వెళ్ళడం అనేది గమనిస్తారు మీరు. సో మీరు ఎప్పుడైతే ఇలా మీ అబండెన్స్ని పెంచుకోవడం స్టార్ట్ చేస్తారో, మీ దగ్గరికి ఇలాంటి నెగిటివ్ పీపుల్ కొంతమంది అట్రాక్ట్ అవుతూ ఉంటారు. సో అలాంటి టైంలో మీరు కేర్ఫుల్గా ఉండండి. ఎందుకంటే
అదంతా జెన్యూన్ ఫ్రెండ్షిప్ కాదు, జెన్యూన్ రిలేషన్షిప్ అంతకంటే కాదు. ఓకే, సో సిగ్నిఫికెంట్ నెంబర్ మనకి ఇక్కడ 1. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 222 విత్ 111 అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. వీడియో చూస్తున్న వాళ్ళలో చాలామంది మధ్య కమ్యూనికేషన్ అయితే లేదు. సో ఈ కమ్యూనికేషన్ కోసం మేనిఫెస్ట్ చేయండి. విదిన్ 72 అవర్స్ మీ పర్సన్ మీకు మెసేజ్ ఆర్ కాల్ చేస్తారు. ఓకే, వీడియోలో ఓన్లీ రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ 6 of Wands ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సెండింగ్ లవ్ అండ్ లైట్.